కలహించినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి దేవా, ఈ భూమి మీదకి తండ్రి నీ యొక్క పరిచయంగా మాకు ఈ జన్మను ప్రసాదించారు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం మీరు మాకు మాదిరిగా ఉంచిన ఈ భక్తుల చరిత్రలను, ఈ భక్తుల జీవితాలను మేము ఆలోచించి వాటి వల్లే నీకు ఇష్టంగా బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటూ, ఇదిగోనైనా ఇప్పుడు చెప్పబోతున్న నాకు వింటున్న పిల్లలకి తండ్రి మీరు తోడుగా ఉండదని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట ఇది వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇక్కడ అందరూ నిద్రపోయే సమయం 9 గంటలని నేను విన్నాను. ఇప్పటికే 9 దాటింది. 9:40 అవుతుంది. దయచేసి అందరూ ఓపికతో వినాలని నా మనవి. ఎందుకంటే ఎంత దూరం నుంచి మేము వచ్చి వాక్యం చెబుతున్నాం అనే కంటే మేము ఇంటిలో ఉండి కూడా మేము వాక్యాన్ని మొబైల్ ద్వారా కానీ నెట్వర్క్ ద్వారా కానీ మేము అందించగలం. కానీ ఈ లైటింగ్, ఈ సౌండ్ సిస్టమ్, ఈ స్టేజ్, ఈ జనరేటర్ వీటన్నిటికి ఎంత ఖర్చు అవుతుంది ఆలోచించండి. ఎంత ఖర్చు పెట్టి మీ ఊరికి మమ్మల్ని పిలిపించి మీ అందరినీ కూర్చోబెట్టి వాక్యం విన్న తర్వాత మళ్ళీ మీరు ఇందులో వంట చేసుకోలేదేమో అని భోజనాలు పెట్టించి ఎంత కష్టపడి ప్రయాసపడాల్సిన అవసరత వారికి ఏంటి చెప్పండి. అంటే ఉన్న కొద్ది సమయమైనా 2 గంటలైనా దేవుని వాక్యాన్ని ఈ ఊరి ప్రజలకు వినిపించాలి అని. కనుక దయచేసి ఆకలిని, నిద్రని అంటే నిద్రాహారాలను పక్కన పెట్టి పరమ తండ్రి అయిన దేవుడు ఈ రోజు మనకి ఏం బోధిస్తున్నాడు లేఖనాల ద్వారా అన్నది ప్రతి ఒక్కరూ ఆసక్తితో వినాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ మీటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక మాటను మీరు వింటూ ఉన్నారు, ఒక టైటిల్ ని. నేటి మహిళ దీవిని నొందిన మరియ కాగలగా. నేటి మహిళ అంటే ఎవరో కాదండి, మీరు నేను. మనమందరం ఈ రోజు ఈ తరంలో ఉన్న స్త్రీలం. ఈ తరంలో ఈ 2022 సంవత్సరంలో ఉన్న మనం దీవెన నొందిన మరియలా కాగలమా? నా పేరు దీవెన అంటే మీ పేరు ఏదో పేరు ఉండొచ్చు. నా పేరు దీవెన అయినప్పుడు నేనెందుకు మరియ అవ్వాలి? అంతే కదా. నా తల్లిదండ్రులు నాకు ఒక పేరు పెట్టారు, మీ తల్లిదండ్రులు మీకు ఒక పేరు పెట్టారు. నేను నా తల్లిదండ్రులు పెట్టిన పేరు బట్టి బ్రతకాలి కానీ ఎవరిలో నేను ఎందుకు మారాలి? అంతే కదండి. మిమ్మల్ని వేరొక పేరు పెట్టి పిలిస్తే మీకు నచ్చుతుందా? వేరొక పేరు పెట్టి నువ్వు అలా ఆ అమ్మాయిలను నువ్వు అవ్వాలి అసలు కాగలవా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? సౌమ్యాలను మారగలవా? స్వరూపాలు నువ్వు కాగలవా అంటే ఆ అమ్మాయిలో నేను ఎందుకు ఉండాలి అనే ప్రశ్న ముందు మనకి వస్తుంది. నేను నాలా ఉంటాను, నేను ఎవరిలాగా ఉండదేంటి? ఇలాంటి అనుమానాలు, ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు వస్తుంటాయి. అసలు ఇంతకీ దీవెన నొందిన మరియ అంటున్నాం కదా, ఇందుకి మరి అంటే ఎవరు? మరి అంటే ఎవరండి? ఈ ఊర్లో మరీలు ఎవరైనా ఉన్నారా మీకు తెలుసా? ఈ ప్రాంతంలో గాంధీపల్లిలో మరీలు ఎవరైనా ఉన్నారా? ఉండొచ్చు. ఎందుకంటే మరి అనగానే చాలా పవిత్రమైన పేరుగా, క్రీస్తునే కన్నా తల్లి మరీ పేరు పెట్టుకుంటారు, సాత్వికురాలుగా ఉంటుందని క్రైస్తవులైన వాళ్ళు పుట్టిన ఆడపిల్లకి ఎక్కువగా ఎవరు పేరు పెడుతుంటారంటే నామకరణం చేసినప్పుడు మరియా అని పెడుతుంటారు. అయితే ఈ రోజు మనం ఆలోచించేది నేటి తరంలో ఇప్పుడు ఉన్న మరియల గురించి కాదు, బైబిల్లో రాయబడిన మరియల గురించి. అయితే బైబిల్లో ఎంతమంది మరియలు ఉన్నారు? మరియ అనగానే లోకానికి తెలిసిందల్లా యేసును కన్న తల్లి మరియా. కానీ నిజానికి బైబిల్లో ఒక్క మరియ ఉందా? యేసును కన్న తల్లి మరియ మాత్రమే ఉందా? ఇంకెవ్వరూ లేరా? ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడే స్వల్ప చెప్పింది, ఇక్కడ చాలా సార్లు వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారని మరి మీకు తెలియాలి కదా. అసలు ఈ బైబిల్ ఎంతమంది మరియలు ఉన్నారు? మొదటిగా యేసును కన్న తల్లి మరియ, ఈ గురించి మనకు తెలుసు. అలాగే లాజరు సహోదరి మరియ, ఈమె కూడా మీకు తెలుసు. అలాగే మగ్దలేను మరియ, ఈవిడ మనందరికీ మార్గదర్శి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని ప్రపంచానికి తొలి సువార్తను ప్రకటించింది స్త్రీని. ఆ స్త్రీ మగ్దలేనే మరియ. ఇంకా మరొక స్త్రీ ఎవరు అంటే రోమ సంఘంలో ప్రభువునందు బహుగా ప్రయాసపడిన మరియ. ఇక మరొక మరియ ఎవరు అంటే క్లోపా భార్య అయిన మరియ. ఎంతమంది మరియలు చూసాం. ఇంకా ఉన్నారండి మరియలు, కాకపోతే వాళ్ళ గురించి పూర్తి వివరణ లేదు కనుక మీకు చెప్పలేదు. సుమారు 5 మంది మరియల కోసం చెప్పారు. అయితే ఇందులో ఉన్న
క్లోప భార్య అయిన మరియలానా, లాజరు సహోదరి అయిన మరియలానా, మగ్దలేని మరియలానా, లేదు అంటే యేసు తల్లి అయిన మరియలానా? ఎవరినా నేటి స్త్రీ మారాలి అని నేను చెప్పబోతున్నాను తెలుసా అండి? టైటిల్లోనే ఉంది. నేటి మహిళ దీవెన నొందిన మరియ కాగలట. ఎంతమంది స్త్రీలు దీవెన నొందింది ఎవరండి? నేను ప్రశ్న వేసి నేను సమాధానం చెప్పడం కంటే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఒకసారి మీ అందరూ మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేసి చూడగలిగితే లూకా సువార్త మొదటి అధ్యాయము 41వ వచనం 42వ వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయము 41వ వచనం 42వ వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసింది. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదే దగ్గరగా ఇట్లా నేను. ఎవరు ఎవరితో ఏమంటున్నారంటే ఎలిజబెత్ అనే ఆ స్త్రీ మరియ క్రీస్తును కనపోయే తల్లైన మరియ అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎవరు ఆశీర్వదించబడ్డారు? స్త్రీలలో మరియ ఆశీర్వదించబడింది. దేనికి ఆశీర్వదించబడింది? ఎందుకు ఆమె? ఆశీర్వాదం అంటే ఏంటండి? దీవెన. ఆశీర్వాదం అంటే దీవెన. పెద్దలు ఆశీర్వదించండి అంటారు, దీవించండి అంటారు, మీ దీవెన మాకు ఇవ్వండి అంటారు. అంటే దీవెన అన్న ఆశీర్వాదం అన్న ఒకటే. ఇక్కడ ఎలిజబెత్ మరియ గారిని గురించి చెబుతూ ఏమంటున్నారు? స్త్రీలలో నీవు దీవెన నొందిన దానవు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఆశీర్వదింపబడింది ఎవరో కాదు, యేసును కన్న తల్లి అయిన మరియ. ఈ రోజు మనం ఆలోచించుకోకపోయే ఆ దీవెన నొందిన మరియ మరెవరో కాదు, సాక్షాత్తు యేసు క్రీస్తును కన్న తల్లి అయిన మరియ గురించి. ఈ మరియ స్త్రీలలో ఆశీర్వదించబడింది. ఎందుకు ఆశీర్వదించబడింది? 42వ వచనం అలా చదువుతాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించను. ఇది ఎవరి తల్లి అంటే ఇక్కడ? నా ప్రభువు తల్లి. ఎవరి ప్రభు అంటే ఇంతకీ మా అందరికి? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారి తల్లి నా దగ్గరికి వచ్చింది, ఈమె గర్భవతిగా ఉంది, క్రీస్తును కనబోతుంది. ఇలా గర్భఫలాన్ని పొందిన మరియతో ఏమంటుంది? నీ గర్భఫలం ఆశీర్వదింపబడును. అంటే ఏమవుతుంది? ఆశీర్వాదం పొందుతుంది. ఇప్పుడు దీవెన పొందిన మరియ గురించి ఈ రోజు ఈ తరంలో ఉన్న మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? ఖచ్చితంగా మనం ఆలోచించాలా? ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఇప్పటికీ చాలా మంది ఇంత వాక్యం నిలబడుతున్నప్పటికీ కొంతమంది అది తిరగడం వల్ల, ఇది తిరగడం వల్ల, పవర్ పోవడం వల్ల, పిల్లలు పైకెక్కడం వల్ల ఇప్పటికీ చాలా సార్లు వాక్యం నిలబడుతున్నప్పటికీ మీ మనసుని అటు ఇటు తిప్పుకుంటున్నారు. ఇలా తిప్పుకుంటున్నప్పుడు ఇలాంటి సందర్భాలు ఆలోచిస్తే వింటే మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు. చెల్లి ముందు చాలా ఆవేదనతో చెప్పింది, వాక్యాన్ని వింటే సరిపోదు, దాన్ని శ్రద్ధగా వినాలి, విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు ఆచరణలో పెట్టాలంటే ముందు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. వినడంలో లోపమైతే ఎక్కడ ఆచరిస్తాం? వంట చేసేటప్పుడు కొన్ని యూట్యూబ్ లో చూసినప్పుడు వాళ్ళు ఇదిగో జీలకర్ర ఎంత వేయాలి, పచ్చిమిర్చి ఎంత వేయాలని చెప్తారు. వినేటప్పుడు మీరు పచ్చిమిర్చిని, ఉప్పుని, కారాన్ని మర్చిపోయి విని వంట చేశారనుకోండి, అది రుచిగా ఉంటుందా? ఉండదు. అంటే కేవలం 10 నిమిషాల్లో మీరు తినే వంటలోనే కొన్ని మిస్ అయితే, అవి వినడం మీరు మర్చిపోతే, అది వండడంలో లేకపోతే తినలేకపోతున్నారు ఒక వంటని, భోజనాన్ని. మరి జీవాహారమైన వాక్యాన్ని వినేటప్పుడే శ్రద్ధగా వినకపోతే ఇక దాన్ని మనం ఎలా వింటాము, ఎలా ఆచరిస్తాము, ఎలా పరలోకానికి చేరుకుంటాము? ఇది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కనుక ఉన్న కొద్ది నిమిషాల్లోనే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. సరే, వాక్యంలో వద్దాం. దీవెన నొందిన మరియ గురించి ఈ 22వ సంవత్సరంలో మనం ఎందుకు ఆలోచించాలి? ఎవరైనా మన పక్కింటి వాళ్ళు ఎవరైనా సరే, ఆ అమ్మాయి చూడు, అమ్మాయి అంటే అలా ఉండాలన్నారు అనుకోండి, పక్కన అమ్మాయికి వెంటనే ఏమొస్తుందో తెలుసా? అసూయ, జలస్ వస్తుంది. ఎందుకు? నేను లేనా? ఎంత అందంగా ఉంటుందో అన్నారు అనుకోండి, నాకేం తక్కువ అంటారు. ఆమె చీర ఎంత బాగుందో అన్నారు అనుకోండి,
అనుకోండి, ఏ నాకైతే ఎలాంటి చీర, ఇలా ఆలోచిస్తుంటాం. ఎక్కడ చీరల దగ్గర, అందరి దగ్గర ఆమె జుట్టు ఎంత పొడవో, ఏదేం పొడవోదినా నాకు చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో ఉండేది అని అప్పటి సంగతులు చెప్తాం. కానీ ఇప్పటి సంగతి ఒప్పుకోం. అంటే ఎవరైనా మరొకరిని పొగుడుతున్నప్పుడు, వాటిని గొప్పగా చూపిస్తున్నప్పుడు నాలో లేనిది ఆమెలో ఏముందని ఆలోచిస్తాం. ఆడవాళ్ళం ఎక్కువగా ఆలోచించేది ఇదే, నాలో లేనిది ఆమెలో ఏముందని పొగుడుతున్నామని. ఇక్కడ ఎలిజబెత్ గారు మరియ గారిని ఏమంటున్నారు? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఏ మనలో ఏమా? స్త్రీలలో ఏమా అండి? నేను ఒక ప్రశ్న అడుగుతానండి, దయచేసి ఆలోచించండి. మీరు ఇంతకు ముందు వాక్య పట్టణంలో మీరు ఒక వచనాన్ని చదువుకున్నారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఏమి రాయబడిందంటే, కన్యక గర్భవతి కుమారుని కనులు. అది ఏం పేరు పెడతారట? ఇమ్మానుయేలు. అంటే అది ఎవరు? అది యేసుక్రీస్తు గురించి. బాగా ఆలోచించండి. ఈ మాట ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలో రాయబడింది. అంటే యేసు పుట్టక ముందే రాయబడిందా? యేసు పుట్టక ముందే రాయబడింది. ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలోకి అడుగు పెట్టాలి. కానీ ఎవరి ద్వారా అడుగు పెట్టాలి? కన్యక గర్భంలో నుండే అడుగు పెట్టాలి. మీరు ఆలోచించండి. అప్పటికి యేసుగా పుట్టలేదు, ఎప్పుడు పుడతారన్న విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ మాట యెషయా గారి ద్వారా చెప్పబడిందో, పెళ్లి కాని కన్యలంతా ఏమనుకుంటారు చెప్పండి? కన్యక గర్భవతి కుమారుని కన్నులు అన్నారు అనుకోండి. సహజంగా గర్భఫలం కోసం ఎవరు ఎదురు చూస్తారు? వివాహమైన వాళ్ళు కదా ఎదురు చూస్తారు గర్భఫలం కోసం. కానీ ఎప్పుడైతే కన్యక గర్భవతి కుమారుని కన్నులు అని మాట వెలువడిందో ప్రవచన రూపంగా, అప్పుడు పెళ్ళైన వాళ్ళు కాదు ఎదురు చూసేది, పెళ్లి కాని వాళ్ళు ఎదురు చూస్తారు. ఎందుకంటే ఎవరు గర్భవతి అవుతారు? కన్యక గర్భవతి అవుతుంది. మరి కన్యక గర్భవతి అవుతుందంటే ఈ మాట ఇంచుమించు క్రీస్తు పుట్టక ముందే, జాగ్రత్తగా వినాలి, యేసు క్రీస్తు పుట్టక ముందే 800 సంవత్సరాల క్రితం చెప్పబడింది. నేను ఈయన గంగదేవాలు వస్తుంది మీకు ఎన్ని రోజుల క్రితం తెలిసింది? నెల ముందు అవ్వచ్చు, ఒక 15 రోజుల ముందు అవ్వచ్చు. కానీ యేసు క్రీస్తును కనేది ఒక కన్యక అన్న విషయం యేసు పుట్టక ముందే 800 సంవత్సరాల క్రితం తెలిసింది. అంటే ఈ యేసు పుట్టే సమయానికి, ఆ మాట చెప్పిన సమయానికి మధ్య కాలం ఎంత? 800 సంవత్సరాలు. ఈ 800 సంవత్సరాలు ఎవరు కన్యక కనిపించలేదా దేవుడికి? మీరు ఆలోచించండి. 800 సంవత్సరాలలో ఏ కన్యక దేవుడికి కనిపించలేదా? ఇక్కడ ఏమన్నాడు? కన్యక గర్భవతి కుమారుడి కన్నులు అన్నాడు. మరి ఆ రోజున కన్యలు ఎవరు లేరా? ఒక్కొక్క సంవత్సరానికి కన్యకలు కనిపించలేదా దేవుడికి? మీరు ఆలోచించండి. పోనీ అది వదిలేద్దామండి. కన్యక గర్భవతి కుమారుని కన్నులు అంటే యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో నుంచి రావాలి? ఏ గోత్రం? నాకు వినిపించట్లేదండి అసలు. ఆషేరు గోత్రమా? యోధా గోత్రం. యోధా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు రావాలి అంటే యేసును కనే తల్లి ఏ గోత్రంలో ఉందన్నమాట? మరి యోధా గోత్రంలో కన్యకలు ఎవరు లేరా? ఇప్పుడు మిగతా గోత్రంలో సంగతి పక్కన పెడదామండి. యోధా గోత్రంలోనే యేసు పుడతాడు కాబట్టి ఆ యోధా గోత్రంలో ఉన్న కన్యలంతా యేసును కనడానికి అర్హులు కారా? మీరు ఆలోచించాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గంగదేవి పల్లిలో ఉన్న కన్యకల గర్భాన్ని యేసుక్రీస్తు పుడతాడని అనుకోండి. అప్పుడు అక్కడ ఖరాబ్ ఎలా ఉంటుంది? పెళ్లి కాలేని వాళ్ళు భయపడిపోతారు. పెళ్లి కాకుండా పిల్లలా? అయితే వెంటనే నా కూతురికి పెళ్లి చేసేని ఆలోచించే తల్లిదండ్రులు ఉంటారు. భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ లోకరక్షకుడు, ఆ మెస్సియ నా కడుపునే పుట్టాలని ఎదురు చూసే వాళ్ళు 19 ఒకటో 2 ఉంటారండి. ఇక్కడ ఈ గంగదేవి చాలా చిన్నది, కానీ యోధా గోత్రం చాలా పెద్దది. అందులో 10 మంది 20 మంది కాదు, లక్షల మంది ఆడపిల్లలు ఉంటారు, పెళ్లి కాని కన్యకలు. మనకి ఇది ఎవ్వరూ యేసుని కన్నందుకు అర్హులు కాలేదా? కనడానికి అర్హులు కాలేదు ఈ కన్యలందరూ? ఆ రోజుల్లో కదండి అని అనుకోవచ్చేమో. అసలు మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తును కనడానికి
కన్యక కావాలి అన్న నిర్ణయం దేవుడు ఎప్పుడు తీసుకున్నాడు? మళ్ళా ప్రశ్నిస్తాడు. యేసుక్రీస్తుని కనడానికి ఒక తల్లిగా కన్యకే కావాలి అని దేవుడు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడు? ఇప్పుడు మీరు చదవండి యెషయా 7:14 ఏముంది అక్కడ? కన్య గర్భవతి కుమారుని కను. ఇది ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు, అంతకుముందు 800 సంవత్సరాలు. అంటే 2800 సంవత్సరాల క్రితం అనుకున్నాడా దేవుడు యేసుడు కన్యగా కడుపునే పుట్టాలి అని? నేను చెప్తుంది కాబట్టి అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీకు? 2800 సంవత్సరాల క్రితం దేవుడు అనుకున్నాడా కన్యక గర్భాన్ని యేసు పుట్టాలి అని? ఇలా మనం అనుకున్నాం అనుకోండి, మనకు బైబిల్ తెలియనండి. ఇలా కనుక మనం అనుకుంటే మనకి బైబిల్ కానీ దేవుడి సంకల్పం కానీ అర్థం కానట్టే. ఎందుకో చెప్పమంటారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. ఈ వచనాన్ని మనం చాలా సందర్భాల్లో చాలా రకాలుగా విన్నాం, గ్రహించాం. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి అని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా ప్రేమతో మనల్ని కనాలని అనుకున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా మనల్ని కనాలి అనుకున్నప్పుడు మరి యేసుక్రీస్తుని కనే తల్లి ఎవరో దేవుడు అప్పుడే డిసైడ్ అయిపోలేదా? నిజం చెప్పాలంటే యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించాలి అనుకున్నప్పుడు, యేసుక్రీస్తు ద్వారా ఈ తరంలో ఉన్న మనల్ని పిల్లలుగా చేసుకోవాలి అనుకున్నప్పుడు యేసును కనబోయే తల్లి ఎవరో కూడా దేవుడు అప్పుడే ఫిక్స్ అయ్యాడు. అంటే ఎప్పుడన్నమాట? ఈ సృష్టి అంతా పుట్టక ముందే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాలి అనుకున్నప్పుడే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? మరియని ఎన్నుకున్నాడు. మీరు ఆలోచించండి, లోకం పుట్టక ముందు, ఈ లోకం పుట్టక ముందు యేసును కనే తల్లి మరియే కావాలని దేవుడు ఎందుకు అనుకున్నాడు? అప్పటికి హవ్వ భూమి మీద పుట్టిందా? పుట్టలేదు. పోనీ ఆదాము పుట్టాడా? ఏ మనిషి భూమి మీద పుట్టలేనప్పుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాలి అనుకున్నప్పుడే మరియనే యేసుక్రీస్తుకు తల్లిగా దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఏమండి, మనం పరీక్ష రాస్తుంటాం కదా, పాఠశాలకు వెళ్ళేటప్పుడు పరీక్షలు రాస్తుంటాం. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరినీ ఒక పక్కన కూర్చోబెట్టి, ఎగ్జామ్ రాయని వాళ్ళందరూ ఒక పక్కన కూర్చోబెట్టి, ఎగ్జామ్ రాసిన వాళ్ళు టాపర్స్ ఉన్నారు, 100కి 100 మార్క్స్ వస్తాయి వాళ్ళకి. కానీ ఇక్కడ ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉన్నారు, అసలు పెన్నుల మీద పేపర్ మీద పెన్నే పెట్టలేదు. అప్పుడు ఒక టీచర్ వచ్చి, ఇప్పుడు నేను రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాను, స్కూల్ టాపర్ ఎవరంటే ఈ అమ్మాయి అని పరీక్ష రాయని అమ్మాయిని తీసుకొచ్చి చూపించారనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అదే మేము కదా పరీక్ష రాసాం, ఆమెను ఎందుకు నిలబెట్టారు అంటే, నాకు తెలుసు నేను పాఠాలు బోధించేవాడిని కదా, పరీక్ష రాయనక్కర్లేదు అన్నారనుకోండి, లేదు లేదు మీకు పక్షపాతం ఉంది అని చెప్పి టీచర్ అనొచ్చు. కానీ దేవుడు అనగలం అలాగా? అసలు భూమికి హక్కు వచ్చిందా? శారా వచ్చిందా? లేదంటే దెబ్బలో వచ్చిందా? మీరు వచ్చారా? నేను వచ్చారా? అసలు భూమి మీదకి ఏ ఒక్క స్త్రీ అడుగు పెట్టక ముందే ఎవరిని సెలెక్ట్ చేసుకోకుండా నా కొడుకుని నేను మరియ గర్భాన్ని పంపిస్తాను అని దేవుడు ఎందుకు మరియ గర్భాన్ని యేసును పుట్టించాడు? ఆలోచించాలి మీరంతా. దయచేసి నిద్రపోకండి, ఈ రోజే మీరు ఆలోచించాలి. ఇప్పుడు కనుక మీరు ఆలోచించకపోతే ఇలాంటి విషయాలు మీరు ఎప్పుడు ఇక ఆలోచించలేదు. మీకు అర్థమవుతుంది కదా? ఎంతో మంది స్త్రీలు ఉన్నారండి, భక్తి పనులు లేవు బైబిల్లో. ఇప్పుడు తప్పు చేసిన స్త్రీని పక్కన పెట్టేద్దామండి, భక్తిగా బ్రతికిన స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఒక శారా, అబ్రహాము గారి భార్య లేదా? ఇసాకు భార్య రెబ్కా లేదా? ఒక తబిత భక్తురాలు లేదా? లేదంటే ఇంతకు ముందు చెప్పింది ఎవరమే లూదియా భక్తి గల స్త్రీ లేదా? ఎంత మంది భక్తి గల స్త్రీల గురించి మన బైబిల్లో చదువుకున్నామో. ఎక్కడ కూర్చున్న మీరు భక్తులు కాదా? చేరి కూర్చున్న భక్తులు కాదా? ఎంత మంది భక్తులు ఉంటుండగా మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఇంకొక ప్రశ్న,
ఇప్పటి వరకు మనం పుట్టాం కాబట్టి ఆలోచించామండి, నేటి మహిళ దీవెన నొందిన మరియ కాగలదని. అసలు నేటి మహిళ కాదు కదా, రాబోయే మహిళ. ఎందుకు వాళ్ళు పుట్టలేదు ఇంకా. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వచ్చేంత వరకు ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు, అందులో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు స్త్రీలుగా మారుతారు. పోనీ నేటి మహిళలు మారినా మారకపోయినా రాబోయే తరంలో ఉన్న వాళ్ళు ఎవ్వరైనా ఈ దీవెన నొందిన మరియ కాగలరా? కాలేరా? చెప్పండి. కాగలని మనం చేయొద్దండి. ఎవరి మేమైతే దీవెన నొందిన ఆ మరియ కాలేదండి, కాలేదు కాబట్టి ఈ తరంలో పుట్టామనుకున్నాం అని అనుకోవచ్చు. మరి రాబోయే తరంలో పుట్టబోయే వాళ్ళు ఎవరికైనా అంత భక్తి, దేవుని చేత మెప్పు పొందేటంత జీవితం ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? నేను చెప్తున్న భాష, నేను చెప్తున్న భావం మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? పోనీ తప్పు చేసిన వాళ్ళు పక్కన పెట్టేశాము, బైబిల్లో ఉన్న స్త్రీలను పక్కన పెట్టేశాము, మనల్ని పక్కన పెట్టేశాము, నేటి మహిళలను కూడా పక్కన పెట్టేశాం, మనల్ని మనమే పక్కకు రాకపోవడం. రాబోయే స్త్రీలు ఎవరైనా దీవెన నొందిన క్రీస్తు తల్లి అయిన మరియలా కాగలరా? కాగలరా అండి? కాగలని అంటున్నారు కొంతమంది పురుషులు. స్త్రీలు మాత్రం మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు, కానీ చెప్పరున్న పురుషులు మాత్రం కాగలరు అంటున్నారు. నేను చెప్తున్నాను, ఒకవేళ నేడున్న వారు క్రీస్తును కని తల్లి మరిగా కాలేకపోవచ్చు, రాబోయే తరం వాళ్ళు కూడా అయ్యే అవకాశం లేనే లేదు. లేదా ఎందుకు లేదో చెప్పమంటారా? ఒకవేళ రాబోయే తరంలోనే దీవెన నొందిన మరి లాంటి భక్తి పర్వాలు ఉందనుకోండి, అప్పుడు మరి దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు? ఆమెనే సెలెక్ట్ చేసుకుంటాడు. ఆమెనే సెలెక్ట్ చేసుకుని ఆమె గర్భాన్ని యేసుక్రీస్తుని పుట్టిస్తాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. జల్లడేసి వెతికినా, కాగడం పెట్టి వెతికినా ప్రపంచంలో హవ్వ మొదలుకొని, తొలి స్త్రీ ఎవరండి? హవ్వ. తొలి మహిళ అయిన హవ్వ మొదలుకొని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే రెండవ రాకడ వరకు ఉన్న కన్యకలందరినీ, మహిళలందరినీ జల్లెడ పట్టి వెతికినా యేసుక్రీస్తును కనడానికి అర్హురాలు ఒక్క మరియ తప్ప ఇంకెవ్వరూ కాదు. కనుకనే యేసుక్రీస్తును కనడానికి జగత్తు పునాది వేయబడక మునిపే మరియను దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఎలిజబెత్ ఏమంటుంది? లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎవరు ఆశీర్వదించబడ్డారు? యేసుక్రీస్తును కన్న తల్లి అయిన మరియ. ఈ ఆశీర్వాదం, ఈమెకు పొందిన ఆశీర్వాదం లాంటి ఆశీర్వాదం మనందరికీ లేదు. మీరు ఆలోచించండి, కన్యక అనగానే ఎంత పవిత్రంగా ఉండాలి. అది కూడా ఎవరిని అనడానికి? పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని. ఎంతమంది ఎదురు చూస్తుంటారు చెప్పండి? దేనికి? జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మరియని కావాలనుకున్నాడు, ఒక కన్యకే కావాలనుకున్నాడు. అనే విషయం తెలియదు, కానీ ఎప్పుడు తెలుసా? యెషయా గ్రంథంలో ఈ మాట రాయబడినప్పుడు, యెషయా ప్రవక్త తన నోరు తెరిచి చెప్పినప్పుడు ఈ విషయం తెలుసు. అంతకు ముందు వరకు వాళ్ళెవరికి కూడా కన్యకే కంటుంది యేసుక్రీస్తు అన్న విషయం తెలియదు. పోనీ కన్యకే కంటుంది అన్న తర్వాత అయినా ఆ తరాల్లో ఉన్న స్త్రీలు ఎవరైనా దేవుని కుమారుడు, మెస్సయ్య, లోక రక్షకుడు నా గర్భాన్ని పుట్టాలి అని వారు పవిత్రంగా ఉండాలి కదా. ఒకవేళ ఉంటే వాళ్ళే కదా క్రీస్తుని కనడానికి గొప్ప అర్హులయ్యేవారు, అంతే కదండి. ఈ రోజు మరి యొక్క గొప్పతనం మనకి మరి అని మనం ఎక్కువగా చెప్పుకోవడం వల్ల మనకు తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి రోమన్ క్యాథలిక్ చర్చ్కి మీరు వెళ్ళండి. ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరు గొప్పగా చెప్తారో తెలుసా అండి? మరియనే చెప్తారు. యేసుక్రీస్తును కూడా అంత గొప్పగా ప్రకటించలేమో, కానీ మరియను గురించి మాత్రం చాలా గొప్పగా చెప్తారు. ఎందుకంటే కన్యకగా పవిత్రమైన జీవితాన్ని కొనసాగించడం అనేది చిన్న విషయం కాదు. అది మాటల వల్ల కావచ్చు, చూపు వల్ల కావచ్చు, ఆలోచన వల్ల కావచ్చు, కలంకమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని పరిస్థితులు నెగ్గుకొని తట్టుకొని దేవుని ఎంపికయ్యి దీవెన పొందిందే క్రీస్తును కన్న తల్లి అయిన మరియ. అంటే దీవెన పొందడానికి ఉన్న లిస్ట్ లో
అప్ప మొదలుకొని ఏసు వచ్చి రెండవ రాకడ వరకు ఉన్న స్త్రీలందరినీ లైన్ లో పడితే ఎవరు వచ్చారు ఫస్ట్ ప్లేస్ లో? ఫస్ట్ ప్లేస్ ఒకే ఒక ప్లేస్. ఆ ప్లేస్ ఎవరు నిలబడ్డారు? యేసుని కడతల్లి. మరి ఏ గొప్పతనం ఉందని ఆమెను నిలబెట్టాడు? ఇందుకి ఒక కన్యత్వమే అనుకుంటున్నారేమో. కన్యక గర్భవతి కుమారుని కనాలి అన్నాడు కనుక కన్యత్వం ఒక్కటే యేసుక్రీస్తుని కనడానికి అర్హత అనుకుంటున్నారేమో. అలాగైతే ఎంతమంది కన్యకలు లేరండి? చాలా మంది కన్యకలు పవిత్రంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవునికి కావాల్సింది కేవలం కన్యత్వం మాత్రమే కాదు. ఎందుకు కాదు? ఎలా కాదు? ఆలోచిద్దాం. నిద్ర వస్తుంది కదండి. నిద్ర మొదలు పెట్టి పావుగంట కూడా అవ్వలేదు. కొంతమంది ఇంకా నిద్రలోకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటున్నారు. దయచేసి నిద్రపోకండి, ఆసక్తిగా వినండి. చెప్తున్నాను కదా, నేనేం తక్కువ అని అనుకుంటాను కదా. మరి నన్ను కాదని మిమ్మల్ని కాదని యేసుకు తల్లిగా దేవుడు ఎందుకు మొదలు పెట్టారు? మీకు ఆలోచన రావాలి కదా. మీ పిల్లలు ఎవరైనా పొగడని అనుకోండి, ఏమనుకుంటారు మీరు? అబ్బో నువ్వేనేది తల్లివి, నా పిల్లలు ఇంకా మంచిగా అంటారు. కానీ యేసుక్రీస్తు గురించి ఏమన్నారో తెలుసా అండి? యేసుక్రీస్తు గురించి ఏమన్నారో తెలుసా? చూద్దాం ఒకసారన్నమాట. లూకా సువార్తలో, లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జన సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము నీవు పొడిచిన స్తనములు ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, ఇక్కడ ఈ రోడ్డు మీద ఒక స్త్రీ నుంచి ఈ ఇంటి వైపు తిరిగి, అమ్మో నువ్వెవరు పాలు తాగావో, ఎవరు కడుపులో నుంచి వచ్చావో ఆవిడ చాలా గొప్పదన్నారు. చుట్టుపక్కల వాళ్ళని ఏమనుకుంటారు? ఏం తెలిసి వీడికి ఆవిడ గురించి పోగొడుతుంది? ఏమేమేమా మా పిల్లలు గొప్పది కాదా? నా గర్భం గొప్పది కాదా? నేను పాలించి పెంచాను, నేను గొప్పదాన్ని కదా, నేనేం తీసుకుపోయిన పక్కింటి కంటే నా ఆలోచిస్తానే. ఇక్కడ ఒక స్త్రీ కేకలేసి చెప్తుందంటే ఏమని? నిన్ను ఏ తల్లి అయితే కందో ఆ తల్లి సామాన్యురాలు కదా, ఆమె చాలా గొప్పది అని. మరి మిమ్మల్ని గురించి మాట అనగలరా? ఎవరైనా కేకలేసి మీ ఇంటి ముందుకు వచ్చి అనగలరా? గొప్ప వాళ్ళు, గొప్ప తల్లి నువ్వు అని. లేదంటే మన పిల్లలు చేసిన అనలు బట్టి రామ్మ ఏం కొడుకుని కన్నా కేకలేస్తారు ఇంటి ముందుకు వచ్చి అందరి ముందు. యేసుక్రీస్తుని గురించి, తల్లి గురించి ఈ మాట అన్నారు, మన గురించి అనలేదు. మనం ఇప్పుడు మనం ఆలోచించాలి వద్దా? ఎప్పుడు బంగారం విషయంలో, బట్టల విషయంలో, అందం విషయంలో, ఎప్పుడు శరీర సంబంధమైన విషయాలు ఒకరితో ఒకరు పోల్చుకోవాలని ఆలోచిస్తామే తప్ప ఆత్మ సంబంధమైన విషయాలు, దైవపరమైన విషయాల్లో భక్తులైన స్త్రీలతో మనం ఎందుకు మనల్ని పోల్చుకోలేకపోతున్నాము అంటే ఇంకా మనం శరీర సంబంధులుగా ఉన్నాం కాబట్టి ఇలాంటి విషయాలకు మనం ఆలోచించట్లేదు. లేదు మనం దైవ భక్తి గలమైన స్త్రీలమైతే దైవ భక్తులందరైన వారితోనే మన జీవితాలని, మన ఆలోచనల్ని, మన పద్ధతుల్ని సరి చూసుకుంటాం. ఇక్కడ మనం ఉన్న వాళ్ళంతా భక్తి పరురాలుగా ఉండాలి అనుకుంటే మనందరికీ పూర్వం భక్తి పరురాలుగా బ్రతికిన కన్యకైన మరియ గురించి మనం ఈరోజు ఆలోచించాలి. ఆలోచిస్తున్నాం, ఇది ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. కన్యత్వం ఒకటే కాదు క్రీస్తుని కనడానికి అర్హత. ఏం కావాలో తెలుసా అండి? కన్యక గర్భవతి కుమారుని కన్న ప్రవచనం చదవడానికి చాలా సులభంగా ఉంది, వినడానికి చాలా సులభంగా ఉంది. కానీ కన్యకే నిజంగా గర్భవతి అయితే కొన్ని మాటలు వినడానికి బాగుంటాయి, కానీ అవి చూస్తే మనం తట్టుకోగలమా? వాటిని సహించగలమా? కొద్దిసేపు బైబిల్ అంతటిని పక్కన పెట్టి చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఈ లోకంలో ఎప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ పక్కన పెట్టి నేను ఒక ప్రశ్న అడుగుతాను, దయచేసి చేయకండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు వివాహం కాని అమ్మాయిలు ఎవరు చేయకండి. వివాహం కాని పూర్తిగా ఎత్తండి. కొంతమంది ఎత్తట్లేదు. చూసారు, చెయ్యమంటేనే మీరు ఎత్తలేకపోతుంటే క్రీస్తు ఎలా అంటారండి? పూర్తిగా అంటే కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు ఇదే మాట యెషయా ప్రవక్త వచ్చి ప్రవచించాడు, కన్యక గర్భవతి కుమారుని కలును అని. ఎంతమంది కనడానికి సిద్ధపడతారు? ఎంతమంది ఇప్పటికిప్పుడు క్రీస్తుని కనడానికి సిద్ధపడతారు? త్వరగా కూడా పెళ్లి కాలేదు. ఇక్కడున్న కన్యకలు అడుగుతున్నారు, నాకు వివాహం అయిందండి రీసెంట్ గా. కన్యక గర్భవతి కుమారుని కలును అన్నాడు, జరిగిపోయిందంతా పక్కన పెడతాం. ఇప్పుడు కనే అవకాశం ఉంటే
ఎంత మంది క్రీస్తును గర్భాన 9 నెలలు మోయడానికి ఇష్టపడతారు? చేయొద్దండి. ఎవరికి కూడా క్రీస్తును కనాలని, ఆయన మీ ఒడిలో పెట్టుకోవాలని ఆశ లేదా? పోనీ మేము పక్కన పెట్టేద్దామండి. మేము పెళ్లి కాలంలో మమ్మల్ని అడుగుతున్నారు, ఒక్కసారి పెళ్ళైన అడిగి చూడండి అని అంటారేమో కదా, వాళ్ళు కూడా అడుగుతాం. పెళ్లిని వాళ్ళు అడుగుతున్నారు. మీరు ఇప్పుడు పెళ్లి కాలేదు అనుకోండి, పెళ్లి కాకముందే యెషయా ప్రవక్త ప్రవచనం మీ దగ్గర చెబితే, తండ్రి ఈ కుమారుడు నా గర్భాన్ని ఉంచిన ఆయన అని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు చేయొద్దండి? ముగ్గురు ఎత్తారు. ఆ ముగ్గురు నేను గుర్తు పెట్టుకున్నాను. యేసుని నా గర్భాన్ని ఉంచు అని పెళ్లి కాకపోయింటే అడిగేవాళ్ళంట. ఉండదని నమ్మండి. ఏమండి, ఎవరిక పిల్లలంటేనే ఆడవాళ్ళందరికీ ఇష్టం కదండి. మనం ఎవరైనా పిల్లల్ని చేరించుకుంటామా? ఏ పిల్లలు కనబడినా మనం ఏం చేస్తాం? అబ్బాయి ఎంత ముద్దుకున్నాడు అంతెందుకు, మా జైలు ఒక వాక్యం చెప్పాడు. నేను గమనించానండి, ఎక్కడి నుంచి చివరి వరకు ముసలి వయసులో ఉన్న వాళ్ళు కూడా చిన్న బిడ్డ వాక్యం చెప్తూ ఎంత ఆనందపడుతున్నారు, హృదయపూర్వకంగా ఆనందిస్తున్నారు. అటువంటిది యేసుక్రీస్తుని మీకు ఇచ్చేస్తానని దేవుడు అంటే మీరు వద్దంటారా? ఇస్తానంటే వద్దంటారు, కానీ కన్యకగా ఉన్నప్పుడు ఇస్తానంటేనే వద్దంటారు కదా. మనమే సత్యవాక్యం తెలిసి ఈ తరంలో బయటికి ఏ తరం నిందించే తరమా? పెళ్లి కాని వాళ్ళు కలిసి ఉండండి అమ్మా, ఏం పర్లేదు అంటున్నారు. సరోగసి వచ్చింది, పెళ్లి కాని వాళ్ళు కూడా గర్భాన్ని మొయ్యొచ్చు, ఏం పర్లేదు. అయినా మీరు చీకలేకపోయారే. ఆ రోజు ఎప్పుడు పుట్టారు యేసుక్రీస్తు వారి పనికి? 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం పరిస్థితులు, మాటలు, మనుషులు ఎంత కఠినంగా ఉండేవారు నేను మీకు చెప్పాలా? ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆడపిల్లలు అసలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం, తిరగడం, సైకిల్ అక్కడ ఉండేదా? ఒక 50 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఆడపిల్లలు బయటికి వచ్చిన పురుషుల మధ్య కూర్చుండేనా? 50 సంవత్సరాల క్రితమే ఇలాంటి పరిస్థితి ఉంటే పెళ్లి కాని పిల్ల కడుపుతో ఉందంటే ఊర్లో ఉన్న వాళ్ళు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, తన చదువుకున్న స్నేహితులు, తల్లిదండ్రులు ఏమంటారో ఆలోచించారు. ఇప్పుడు చాలా మంది ఎందుకు చేయట్లేదో తెలుసా? ఇవన్నీ భరించలేకే. అవునా? అవునా కాదా? అందుకే పెళ్ళైన వాళ్ళు ఎందుకు ఎక్కడో తెలుసా? అందుకే. మరి ఇదే మాట ఒక దేవదూత వచ్చి కన్యన మరియతో చెబితే ఆమె ఏముందో తెలుసా? వెంటనే లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఈ సందర్భం తెలుసు కనుక ఇది చదవాలి. ఎందుకంటే మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ తరంలో పుట్టిన మిమ్మల్ని, నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకోలేదు? రాబోయే తరంలో వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేదు? హవ్వను ఎందుకు ఎన్నుకోలేదు? శారను ఎందుకు ఎన్నుకోలేదు? మరియనే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దానికి సమాధానం ఈ మాట. అది మీరు జాగ్రత్తగా చదవాలి. చదవలేని వాళ్ళు జాగ్రత్తగా వినాలి. చూద్దాం. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలో నజరేతు ఊరిలో యోసేపుకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఎవరి దగ్గరికి వచ్చిందో తెలుసా? పైగా దేవదూత ఎంగేజ్మెంట్ అయిపోయి కొన్ని రోజులు పెళ్ళన్న ఆమె దగ్గరికి వచ్చింది. ఇక ఇలా ఎంగేజ్మెంట్ అయిన ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు ప్రదానం చేయబడి ఈ పురుషునికి ఈ అమ్మాయిని ఇస్తామనుకున్న వాళ్ళు ఎవరైనా చేస్తారా? ఇప్పుడే నాకు ఎన్నో వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు కుదిరి ఆఖరి ఒక పెళ్లి సెట్ అయితే ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వస్తే పెళ్లి జరుగుతుందా? ఇక అసలు భవిష్యత్తులో పెళ్లి మీద ఆశలు పెట్టుకుంటారు. నా తల్లిదండ్రులు ఏమైపోతారు? నాకు వద్దు అంటారు. కానీ అప్పటికి ఆమె ఎవరికి? ఒక వ్యక్తికి ప్రదానం చేయబడింది. మరి ప్రదానం చేయబడిన ఆమె దగ్గరికి వచ్చి దూత అంటుంది, దయాప్రాప్తురాలా. ఏమన్నారు? ఈ మాట వింటే ఏ బంగారం ఇస్తారో, ఏం ఆశిస్తారో, నీ సమస్యలన్నీ పోతాయేమో అనుకుంటున్నారా? దయాప్రాప్తురాలా, నీకు శుభము అనగాని అక్కడ ఎలాంటి వార్త చెప్పిందండి? 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాట బహుగా తొందరపడి అన్నాడు. శుభం అనగానే, దయాప్రాప్తురాలా అనగానే దేవదూత కనపడగానే ఏంటా శుభవచనం, ఏంటా శుభవచనం ఆలోచించుకుంటూ ఉందంట. మీకు గుడ్ న్యూస్ అన్నారు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ ఏంటి, దేని గురించి ఉంటుంది, దేని గురించి ఏంటి తొందరగా ఆలోచిస్తుంటారు కదా. మరి కూడా అలాగే ఆలోచిస్తుందంటండి. ఇక్కడ ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని తనలో తను
మరియా భయపడకు భయపడకు అని చెప్పి భయపడే వార్త చెప్పింది. ఏంటది? ఇదిగో నువ్వు గర్భవతి అవుతున్నావు అని. పెళ్లి కాని అమ్మాయికి ఇదిగో నీకు పెళ్లి జరుగుతుందంటే శుభవార్త, పెళ్లి కాని అమ్మాయికి ఇదిగో నువ్వు గర్భవతిగా అవుతున్నావు అంటే శుభవార్త. చెప్పండి. ఆమెకు మంచి వరుడు వస్తున్నాడు, సుసంపన్నుడు, అందగాడు అంటే శుభవార్త. ప్రదానం చేయబడిన అమ్మాయికి ఇంకా పెళ్లి పూర్తిగా జరగని అమ్మాయికి నువ్వు గర్భవతి అవుతున్నావు అంటే ఆ మాట ఎలా ఉంది? మొదటి విన్న మాట దయాప్రాప్తురాలా, నెక్స్ట్ విన్న మాట నువ్వు గర్భవతి అవుతున్నావు. ఆ సిచ్యువేషన్ మనం ఉంటే మనం ఏమంటాం? ఇదేంటి ప్రభా, నాకు ఇంకా పెళ్లి కాదు, నేను గర్భవతి ఏంటి అంటామా? అంటాం. అయితే ఇవి ఏమంది మరియా 34 వచ్చిన, నేను పురుషుని ఎరుగుదుగా మరి ఇది ఎలా జరుగును అంటే ఇంకా ప్రవచనం అర్థం కాలేదు. ఏమన్నాడు యెషయా గ్రంథంలో? కన్యక గర్భవతి కుమారుని కనులు అన్నాడు. అంటే ఈవిడేమంటుంది? పిల్లలు కనంటే పురుషుడు కావాలి కదా, పురుషుడు ఎరగని తాంది కదా అంటుంది. అప్పుడు ఏం చెప్తున్నారు? ఇదిగో పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది, నువ్వు కుమారుని కంటావు. అది ఎవరి కుమారుడో తెలుసా? దేవుని కుమారుడు అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఆవిడ ఏమందో తెలుసా? 38వ వచనం చూడండి. 38వ వచనం. ఈ మాటలన్నీ విన్న తర్వాత పెళ్లి కన్య గర్భవతి అవడం ఏంటి, ఇది దయాప్రాప్తుల శుభవచనం అన్నది ఏంటంటే కంగారు పడి నాకొద్దు ప్రభు అని దేవుని వెంటనే మోకరించి అడగలేదండి. 38వ వచనం. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను. మనమైతే ఈ మాట అనమండి. ఇదిగో నేను ప్రభువు దాసురాలు. దాసులు అంటే యజమాని ఏది చెబితే దాసులే చేస్తాడు. అంటే నేను ప్రభువు దాసురాలు కాబట్టి ప్రభు ఏం చెబుతాడో అది నాకు జరగాలి, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నాడు. వెంటనే మనం ఏమన్నాం కదా, చేతులు ఎత్తలేదు, మాకొద్దు అన్నాం. కానీ వెంటనే దేవత వచ్చేసరికి నీ మాట చొప్పున నాకు జరగాలి, నేను కంటాను. మాట అన్నంత వరకు బాగుందండి. వెళ్ళింది ఎలిజబెత్ దగ్గరికి. ఆవిడ సమీప బంధువురాలు, యోహాను తల్లి. ఆవిడ చాలా భక్తిపరురాలండి. ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉన్న భక్తిపరురాలు. భక్తిపరురాలు కాబట్టి ఈమె కన్యకగా ఉండి గర్భవతి అవుతుందని తెలిసిన స్త్రీలను ఆశీర్వదించబడ్డావమ్మా అని అంది. అదే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భక్తిపరులా, ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, తన తోటి ఉన్న కన్యకలందరూ భక్తిపరులా. భక్తిపరులైతే వాళ్ళకి కదా గర్భపరులు వాళ్ళు యేసుక్రీస్తు. వాళ్ళు ఏమని ఉంటారు చెప్పండి? పైగా లోకులు ఎవరండి? కాకులు. ఎంత చక్కగా చెప్తారు. లోకులు కాకులు అంటే ఏది తిన్నామన్నా తప్పే, బాగున్నామన్నా తప్పే, అటు వెళ్ళండి ఈ నోటి నుంచి ఏ మాట వచ్చినా అన్ని అపార్థాలే. అవునా కదండి? మరి ఆ రోజుల్లో ఈమె గర్భవతిగా వివాహం కాకముందు ఉన్నప్పుడు ఎన్ని నోనామలు, ఎన్ని మాటలు ఉంటాయని ఆలోచించారు. పెళ్ళైన వాళ్ళు ఇంకా పిల్లలు కనలేదంటేనే బాధ. పెళ్ళయింది, పిల్లలు ఇంకా 1 సంవత్సరం లేట్ అయింది లేదు అప్పుడే మొదలు పెడతారు. ఏమా పిల్లలు ఎందుకు కొట్టలేదు, పిల్లలు ఎందుకు కొట్టలేదు. పిల్లలు పుట్టినా బాధే, కొట్టకపోయినా బాధే. ఇక్కడ కన్యక గర్భవతి అయింది, పెళ్ళైన వివాహిత కాదు. మరి అవివాహిత కన్యక గర్భవతి అయితే ఎవరెవరు ఎన్ని మాట్లాడతారు? అవన్నీ తట్టుకోవాలా? మనం ఎవరు ఎత్తుతారు చెయ్యి అంటే, అమ్మో మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, నాకు కాబోయే భర్త పరిస్థితి ఏంటి, అయ్యో మా ఊర్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, నేను తలెత్తుకుని ఎలా బ్రతకాలి, పైగా అది మామూలు విషయమా, 9 నెలలు పడుకుపోయాలి, అసలు ఇంకా నాకు పెళ్లి కాలేదు. పెళ్ళైన వాళ్ళు అప్పటి వరకు మెరుగులు దిద్దుకున్నారండి. గర్భవతి కాగానే ఒంట్లో ఓపికంతా పోతుంది. నిలబడ్డానికి ఓపుకున్నది మీ బాగా తెలిసి పిల్లలు కన్నా వాళ్ళు కదా మీరంతా. 9 నెలలు పిల్లలు మోసి కానీ పాలించి పెంచిన తర్వాత అందంగా ఉంటారంటే ఎవరైనా పక్క చిక్కుపోతారు, నీరసపడిపోతారు. అలా నీరసపడిపోయిన తర్వాత యోసేపు దగ్గరికి వెళ్ళాలండి మరియా. ఎందుకంటే ఆమె గర్భఫలం ఆశీర్వదింపబడుతుందని దేవత చెప్పిందిగా. నేను ఇక్కడ ఆలోచించాల్సిన మరొక సంగతి ఏంటంటే, పెళ్లి కాక ముందు మరియ గర్భంగా పడ్డారు యేసుక్రీస్తు వారు. కానీ పెళ్ళైన తర్వాత మరి ఇంకా యోసేపు గారితో కాపురం ఆరంభించాలి. నల్లగా ఉన్నవాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు, శరీరాకృతి బాగోలేని వాళ్ళు పెళ్లి చేసుకునే భర్త దగ్గర అర్థం కావాలని ఎన్ని క్రీములు రాస్తారు, ఎన్ని నలుగురు పెడతారు. ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? ఒక శరీరంలో నుంచి మరొక శరీరం, మరొక మానవ ఆకార నిర్మాణమే బయటికి రావాలి అంటే
రక్తం మాంసం అంతా ఏమైపోతుంది, అన్ని బిడ్డకి వెళ్ళిపోతాయి. అప్పుడు అందంగా ఉంటుందా మరియా? ఇప్పుడు కాపులు ఎవరితో చేయాలి? ఇవన్నీ ఆలోచిస్తారా? ఆలోచించరండి. ఇవన్నీ ఆలోచించుకున్న వెంటనే ఏమందావిడ, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక, ఇదిగో నేను ప్రభువు దాసురాలు. అలా ఆ మాట ఆమె ఆ రోజు అన్నందుకు ఆమె పడిన బాధ అంత ఇంత కాదండి. ఎంత ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు నాకంటే ఎక్కువ వయసు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పెద్దల ఆలోచనలు వేరు, చిన్నల ఆలోచన వేరు. మేమేదో పోటీ అనుకుంటాం, ఇది ఎందుకు రాజకీయకూడదు, పెద్దల మాట దిగినని పెద్దలు అంటారు. కన్యకి గర్భవతి ఇలా నీళ్లు పోయడానికి ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, నేను ఇల్లు నెలా ఏడు నెలా, ఆహా ఎప్పుడు ఇలా ఊరికి ఎప్పుడు వచ్చావు? పెళ్ళైన వాళ్ళు గర్భవతి అయితేనే ఏ నెలలో పెళ్ళైంది, నువ్వు ఎప్పుడు గర్భవతి అయ్యావు, ఇంకా ఎప్పుడు డెలివరీ డేట్ అని అడుగుతారు. మరి పెళ్లి కానమ్మాయి కొండ పట్టుకుని ఇప్పుడు ట్యాప్స్ వచ్చేయండి. ఆ రోజులు నీళ్లు చేరుకునేవారు కదండి, నీళ్లు మోసుకోవాలి. అప్పుడు ఏమైనా ట్యాపులు ఉన్నాయా? వాటర్ సిస్టమ్ ఏమైనా అభివృద్ధి చెందినప్పుడు వెళ్తుంది. ఏమవుతుంది పరిస్థితి? వాక్యం వినడానికి వెళ్ళాలి, ధర్మశాస్త్రం వినడానికి వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఎంతమంది ఎన్ని మాట్లాడుతారు మీరు అనుకోవచ్చు. ఏమండి ఆ రోజుల్లో మంచోడు కాదండి, అదే యేసుని కన్న తల్లి మరి కాలంలో మేము పుట్టుంటే మేము కూడా ఎలిజబెత్ లాగే అమ్మా నువ్వు స్త్రీలు ఆశీర్వదించబడ్డదాను అని అనేవాళ్ళమా? మనం అంటామా? ఇందాక ఒక మాట అన్నారు మనంతా, యోగులు ఎవరు? ఆ కాకులు ఒక కాకి మనమే ఖచ్చితంగా ఉంటాం. ఎందుకు తెలుసా? మనం సత్యాన్ని త్వరగా నమ్మం, మంచి వాళ్ళని త్వరగా మనం అర్థం చేసుకోం, మంచి వాళ్ళ మీద యథార్థవంతుల మీద ఎక్కువ మాటలు వివరాలను ఆలోచిస్తుంటాం. నిజంగా మనం ధన్యులు అంటే ఎందుకు తెలుసా? ఆ రోజుల్లో కనుక మనం యేసుక్రీస్తు కన్న తల్లి మల్లికాలలో ఉంటే ఆమె నిర్మించిన అనేక నోళ్ళల్లో మన నోరు కూడా ఉండుంటేదేమో. నిజంగా మన ధన్యులే కదా. దీవెన నొందిన మరియను శపించే నోళ్ళలో మన నోరు లేకుండా పోయినందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు పుట్టాం కాబట్టి ఎవరి దీవెన నొందిందండి మరి అంటారు. అప్పుడు పుట్టుంటే చూడండి, అదే యూదగోత్రంలో ఆవిడ పుట్టిన ఊర్లోనే మనం పుట్టుంటే ఇదంతా చెప్పుకోరా? వాక్యం వెళ్ళడం లేట్ అవుతుందేమో, కానీ ఈ పక్కింట్లో ఏం జరిగింది, ఆ పక్కింట్లో ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ఎవరంతా ఇలాంటి జరిగిందంట. కానీ ఈ వార్తలు మాత్రం ఈవిడ బయటికి రాకముందు ఈ వార్త ఇళ్ళని వ్యాపిస్తాయి. మరి ఆ రోజులో వ్యాపించవా? ఎవరు ఇన్ని కట్టుకుని నిలబడగలండి? ఎవరైనా ఎవరైనా మీరు కట్టుకుని చీర బాగాలేదొద్దున ఏం బాగున్నారు అనుకోండి, కొంచెం మొహం మార్చుకుంటారు. ఇంకో 2 ఇళ్ళు దాటేసరికి ఏం చీర కట్టామమ్మా అన్నారు అనుకోండి, ఏంటి ఎలా అంటున్నారు అనుకుంటారు. ఇంకొంచెం 2 అడుగులు వేసి స్థితిలో అడుగు పెట్టేసరికి అసలు చీర ఏంటి, నువ్వు ఇది అసలు బాగాలేదు అన్నారు అనుకోండి, నాకు ఏడుపు వచ్చేస్తుందా? కట్టుకున్న చీర బాగాలేదంటేనే, అవునా? వంట బాగాలేదంటే, చీర బాగాలేదంటే, వీటన్నిటి గురించి ఎవరు 2 మాట్లాడినా 3 మాట్లాడినా మనం తట్టుకోలేదు. అలాంటిది ఇవి నిందించేది చీర విషయంలోనా? ఇవి అసహించుకునేది వాళ్ళు చేసిన వంట విషయంలోనా? ఇవి అసహించుకునేది ఇవి వేసుకున్న బట్టల విషయంలోనా? కాదు, ఈయన ధరించిన గర్భం విషయంలో. మీరు కూడా ఆలోచించండి. గబ్రియలు దేవదూత ఊరందరూ ముందుకు వచ్చి ఇదిగో మరి గర్భఫలం దేవుడు ఇస్తున్నాడు అని చెప్పాడా? మరి ఒక్కతే ఉన్నప్పుడు చెప్పాడు, లేదు దిన నాకు దేవదూత కనిపించింది, ఆవిడ పేరు గబ్రియలు, దేవదూత పేరు, నేను గర్భవతి కుమార్ని కంటానని చెప్పింది అంటే చుట్టుపక్కల వాళ్ళు అవునా మాకెందుకు చెప్పలేదు? మీ దగ్గర ఒక్కరికి వచ్చి చెప్పింది, అందరికి చెప్పుకుంటే సమస్య ఉండదు, అంతే కదండి. ఒక విషయం అధికారికంగా అందరికి చెబితే సమస్య ఉండదు మనకి. కానీ దేవుడు ఏం చేశాడు? మరి ఒంటరిగా ఉన్నప్పుడు దోతులు పంపించి మరి ఒక్కదానికి చెప్పించాడు, ఊరలందరికీ చెప్పించాడు. పోనీ ఏమీ వచ్చి చెప్తే నమ్ముతారా? ఎవరైనా నాకు దోత వచ్చి చెప్పిందని నమ్ముతారా? చాలేవమ్మా, ఏదో చేసుంటావు, దేవుడి మీద నడుతున్నావా నేరం అనరా? ఖచ్చితంగా అంటారు. మరి అన్ని కట్టుకుని నిలబడమా వద్దా? ఈ రోజులు ఎలాంటి ఉన్నారో తెలుసండి. భర్త జాకెట్ మీద వర్క్ చేయించుకోవడానికి 2000 ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంటాడు ఆవిడ. ఎందుకు ఆత్మహత్య? జాకెట్ కొనుక్కోవడానికి డబ్బులు, చీర కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చిన భర్త జాకెట్ మీద డిజైన్ వర్క్ చేయించుకోవడానికి డబ్బులు ఇవ్వలేదంట. రోజు అడుగుతుందంట, ఇస్తాను ఇస్తాను అంటున్నాడంట, ఇవ్వలేదంట. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఎందుకు? ఈవిడ ఎవరైనా ఏమైనా అంటారా? పోనీ
అమ్మ నువ్వు ఎందుకమ్మా డిజైన్ ఎంచుకోలేదు సూటిపోటి మాటలు నేను అంటారా? అంత చిన్నదానికి ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజుల్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెళ్లి కానులు పెళ్ళైన వాళ్ళు ఆమె మాటలకి ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలా బ్రతుకుండాలా? మరియా మనగాని అందరికి విగ్రహ రూపంలో కానీ ఫొటోస్ లో కానీ మూవీస్ లో కానీ మరియమ్మని చూసేసరికి ఆవిడ చాలా దీనంగా మొహం కనిపిస్తుంది కదండి మనకి. నన్ను అడిగితే మరియమ్మ చాలా వీరురాలు కానీ చాలా ధైర్యవంతురాలండి. ఎందుకంటే లోకులు అనే మాటలన్నింటినీ పట్టించుకోవాలంటే ఆవిడకి ఏముండాలి తెలుసా? ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఆవిడ దేని బట్టి కలిగిందో తెలుసా? దేవుని బట్టి కలిగింది అది. ఎందుకంటే నా కడుపును కొట్టేవాడు సామాన్య కాదు. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపని రక్షించాలంటే ప్రతి మనిషి పరలోకం వెళ్ళాలంటే అది నా కడుపును పుట్టబోయే బిడ్డ యేసు వల్లే అవుతుంది. దానికోసం ఈ లోకంలో ఎంతమంది నన్నంటే ఏంటి నాకంతా అనవసరం. మీకు ఒక విషయం చెప్తానండి. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె నెలలు నిండుతూ ఉన్న సమయంలో కానీ లేదా 2వ నెల 3వ నెల 4వ నెలలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఏం చెప్తారు తెలుసా? భక్తులతో కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ అమ్మా అమ్మాయిని తిట్టకండి కసరకండి ఆమె మనసును బాధ పెట్టే మాటలేవి అనకండి. ఎందుకంటారండి ఈ మాట? ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఏంటి ప్రమాదం? పిల్లల కన్న తల్లు తెలియాలి. అలాంటి వింటే ఆమె మనసు ఏమైపోతుంది? పాడైపోతుంది. ఇంకా ఆమె తీసుకోవాల్సిన ఆహారం సరిగ్గా తీసుకోలేదు. తీసుకోకపోతే ప్రభావం ఆరోగ్యం పడుతుంది, బిడ్డ మీద పడుతుంది. మనస్తాపం గనక గర్భిణీ స్త్రీ చెందితే ఆ ప్రభావం బిడ్డ మీద ఉంటుంది. కొన్నిసార్లు మనిషి యొక్క మనసు బాగోకపోతే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తిండి వల్లే కాదు, మనిషి యొక్క ఆలోచన వల్ల కూడా. ఈరోజు చాలా మంది వివాహం కాకుండా గర్భవతులు రైతులు ఏం చేసుకుంటున్నారు? అబార్షన్ చేసుకోవడం కదా కష్టమైన పనా? నేను ఈ మాటలు చెబుతున్నానని స్త్రీలందరికీ ఒక విరుద్ధమైన భావాలను ప్రకటిస్తున్నానని మీరు అనుకోకండి. నేను ఏం చెప్పబోతున్నాను పూర్తిగా వినండి. ఎందుకంటే లైవ్ చూస్తున్నారంటే నేను చెప్తున్నాను. వివాహం అయిన తర్వాత చాలా మంది పిల్లలు వద్దనుకొని ఒకవేళ వాళ్ళు గర్భవతులు అయితే అబార్షన్ చేసుకుంటున్నారు కదండి. అప్పుడు ఎందుకు లేదు 2,000 సంవత్సరాల వెనక్కి వెళ్తే దేవుని మాటలు చెవిని పడినా దేవత రోజు వచ్చి చెప్తుందో ఒక్కసారి వచ్చి చెప్పిందా నువ్వు దేవుని కుమారుని కంటున్నావని? ఒక్కసారి ఏదో వచ్చి చెప్పింది. రోజు ఏం ప్రత్యక్షమే చెప్పట్లేదు కదా మనకు రోజు వాక్యం వినబడినట్టు. ఒక్కసారి మాత్రమే దేవత వచ్చి చెప్పింది. ఇవి నెలలు గడుస్తుంది. నెలలు గడిచే కొద్దీ పక్క వాళ్ళంటున్న మాటలు కూడా పెరుగుతున్నాయి. ఆ మాటలు విని కట్టుకోలేక నాకు ఎందుకు వచ్చింది చెప్పడం? నాకు నేను ఈ బిడ్డని అనకూడదు అని మరి అనుకోగలదా అనుకోలేదా? మళ్ళీ అడుగుతున్నానండి. ఈ సమాజం చేత ఎందుకు నేను ఈ మాటలు అనిపించుకోవాలి? పైగా నా భర్త సిద్ధంగా ఉన్నాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి. నేను అందమైన జీవితాన్ని నేను అనుభవించవచ్చు. నేను ఎందుకు ఇప్పుడు ఈ గర్భాన్ని పోయాలి? దేవుడు అనుకుంటే ఎవరి గర్భాన్ని పుట్టించగలరని. ఒకవేళ మరియ తన గర్భంలో ఉన్న శిశువును చంపేయగలదా చంపలేదా? మీరు అనుకోక ఇలాంటి ఆలోచన ఎక్కడ వచ్చి ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే చెడు ఆలోచనలు పుట్టించడంలో నెంబర్ 1 ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు వాడే అపవాది. వాడు ప్రతి ఒక్కరి మనసులో ఆలోచనలు పుట్టిస్తూనే ఉంటాడు. మరి ఆ రోజు మరి 9 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు ఏ తప్పుడు ఆలోచన అపవాది మరే జోలికి వెళ్ళి పుట్టించలేదంటారా? మన మనసులోనే ఎన్నో పుట్టిస్తుంది. మన సామాన్యులైనా మరి అమ్మకేమో పుట్టించదా? ఎందుకు ఈ జన్మ? అయితే అబార్షన్ చేసుకో, లేదంటే చచ్చిపోయి ఆత్మహత్య చేసుకో. చెప్పదండి చాలా మంది అమ్మాయిలు మోసపోయి గర్భం తెచ్చుకొని చెప్పలేక బిడ్డను చంపలేక ఆత్మహత్య చేసుకుని ఉండట్లేదా? ఈవిడకి తప్పు చేయలేదు. కొన్ని తప్పు చేసి మాట అనిపించుకుంటే అర్థం ఉందండి. తప్పు చేయకుండా ఎవరు భరిస్తారండి? అంతే కదా. మీరేమంటారు? నేను తప్పు చేస్తానని తప్పు చేయకపోయినా అంటున్నారని మనం దిగులు పడతాం. ఇప్పుడు తప్పు చేస్తున్నా మరియా ఇవి గర్భం ధరించింది ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించి పవిత్రాలుగా ఉండి లోకం ఇన్ని మాటలు అంటుంటే ఇలాంటి ఆలోచన పక్కన స్నేహితులు ఇవ్వరా? నీ మంచి కూడా చెప్తున్నాను అన్నమాట. ఎందుకు నీకు ఏమో కొడుకున్న కళ్ళు వచ్చింది తెలిసిందా రాకపోతేనా? ఇలాంటి ఆలోచన మన మనసులో వేసి చెరిపే వాళ్ళు ఉండరా? పక్క వాళ్ళు నీకెవరు ఇచ్చి ఉండరా? పెళ్ళైన వాళ్ళు
అప్పుడు ఈ వయసులో పెళ్ళేంటి, మొన్నే కదా పెళ్ళింది, ఇప్పుడు పెళ్ళలేంటి అని వాళ్ళు ఉండరా? అంటే ఇంత మానసికంగా ఇవి ఎంత నలిగిపోతుందో మరి ఆలోచించండి. ఆ దాంటి పరిస్థితులు మనం కట్టుకుని నిలబడగలమండి? అదే పరిస్థితిలో ఉంటే మనం మంచోళ్ళు కాబట్టి మేము అస్సలు నిలబడమండి అని చేతులు ఇచ్చేసాం. కానీ మరియా నీ మాట చొప్పున నాకు జరుగుగాక అంది. అంటే మరియా దీనురాలా, ధైర్యవంతురాలా? ఆవిడ దీనురాలే దేవుని దగ్గర, కానీ సమాజాన్ని ఎదుర్కోవడంలో ఆమె చాలా ధైర్యవంతురాలు. దీనంగా ఉంది కదా అనుకున్నారు, మాటలు అన్నారు, కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగింది. దేవుని వాక్యాన్ని చాలా విశ్వసించింది. ఎందుకు ఈ గర్భం తీసి పడేయాలి అనుకోలేదు. ఎందుకంటే ఒకవేళ అలాంటి తలంపు వస్తే ఎవరికి మొత్తం దేవుని ప్రణాళిక అంతా ఏమైపోతుంది? మోషే పుట్టినప్పుడు చంపాలనుకుంది, యేసు పుట్టినప్పుడు చంపాలనుకుంది. మీరు ఆలోచించండి. కడుపులో ఉన్నప్పుడు ఎంతో మంది తమ పిల్లల్ని చంపేస్తున్నారు అంటే వాళ్ళ దేవుని సంకల్పాన్ని ఎదిరిస్తున్నారు. ఇప్పుడు కడుపులో ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కడుపులో ఉన్నప్పుడు సాతాను ఎటువంటి చిన్న ప్రయత్నం కూడా చేయకుండా ఉంటుందా యేసుక్రీస్తుని నేలరాచాలని? పుట్టినప్పుడే చంపేయాలనుకుంది. వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు? దేవుడు కాపాడాడు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? మరియా. కానీ ఎన్ని ఆలోచనలు చుట్టుపక్కల వాళ్ళు ఇస్తున్నా, ఏమని ఇవన్నీ జరుగు ఉంటాయా? నేను కథలేమో చెప్తున్నారా మీకు? ఇలా అయితే ఇలా జరుగుతుందని మీరు కూడా ఒప్పుకుంటున్నారా? దానికి ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఇలాగే ఉన్నాయి, ఒకప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇన్నిటిని తట్టుకొని యేసుక్రీస్తుని కన్నాడంటే మరి ఆవిడ ఎవరండి? మామూలు స్త్రీ కాదవడ, మామూలు భక్తి పరురాలు కాదండి. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. పైగా ప్రసవ దినాలు నిండేసరికి కాబోయే భర్త యోసేపు ఎక్కడ ఉన్నాడు? తన పక్కనే ఉన్నాడు. మరి భర్తకి యోసేపు కూడా దేవత కనిపించి చెప్పింది, ఇదిగో నీ భార్య గర్భవతి, పరిశుద్ధాత్మ వలన నువ్వు కంగారు పడుతూ చేర్చుకోండి. ఎంత దేవత వచ్చి చెప్పినా, ఎంత దేవుడు వచ్చి చెప్పినా మనసులో ఏదో ఒక మూల, ఏదో ఒక సందేహం ఉండకపోతుందా? పురుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి అనుమానం రాదా? మంచిగా ఉన్న వాళ్ళు చూసిన అనుమానమే, తప్పు చేసిన వాళ్ళు చూసిన అనుమానమే. అలాగే నీతి మంత్రుని యోసేపు గారిని నేను నిందించడం లేదండి. సమాజంలో పరిస్థితులు ఎలా ఉండుంటాయో నేను చెప్తున్నాను. ఇన్ని ఒక పక్కన భర్త, ఒక పక్కన తల్లిదండ్రులు, ఒక పక్కన చుట్టూ ఉన్న వాళ్ళు, ఒక పక్కన సమాజం, వీళ్ళందరినీ తట్టుకుని ఎందుకు వచ్చింది నాకు నా భర్తతో నా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకోవడాన్ని అపోషణ చేసుకోవాలి అంటే దేవుని సంకల్పాన్ని కోసం ఆమె ఆ బరువు మోసింది. గర్భం అంటే బరువా? చెప్పండి. ఏ తల్లి అయినా ఏంటి బరువు తిట్టుకుంటుందా? కానీ నిజానికి ఈమె మోసిన గర్భం బరువేనండి. కేజీల ప్రకారం కాదండి, మానసిక ఆలోచన ప్రకారంగా నిజంగా చాలా బరువు మోసింది. కన్నది, కన్నదాకా విడిచిపెట్ట